వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో కొత్త సర్వే నిరుపేదలకు శుభవార్తని. తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చడం లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా ఒక కొత్త సర్వే నిర్వహించడం కోసం ప్లాన్ చేస్తుంది. మార్చి 4వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదల గుడిసెలపైన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వే ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూరి గుడిసెలు మరియు టార్పాలిన్లతో ఏర్పాటు చేసుకున్న గుడిసెలను సర్వే చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4వ వారంలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆ నివేదికను తయారు చేసి నివేదికలో గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరై కట్టుకోవడానికి ఆసక్తి చూపని వారి అనుమతితో సర్వేలో గుర్తించిన గుడిసెవాసులకు ఆ ఇళ్లను కేటాయించనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నిజం చేయడం కోసం సర్వేను చేపడుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,24,593 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. 2,63,058 నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరుపేదల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుక, ఉక్కు వంటి సామగ్రిని తక్కువ ధరకే అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైన చోట ఇసుక బజార్లను కూడా ఏర్పాటు చేసి మన ఇసుక వాహనం ద్వారా లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంది. ఇదిలా ఉంటే మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న క్రమంలో మళ్లీ 2వ విడత ఇళ్ల మంజూరుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏప్రిల్లో 2వ విడత ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.